మా ఊరి గ్రామదేవత జాతర అని చెప్పాను కదండీ! అమావాస్య రోజు అంటే ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యకి ఇలా జాతర అయితే జరుగుతుందనమాట. ఇంక ఇళ్ళన్నీ మాపు పెట్టేసుకొని ఈసారి రెండోసారండి. ఫస్ట్ సారి వచ్చినప్పుడు కూడా వీడియో చేశాను. ఈరోజు పెద్ద సేవ అంటారనమాట. అమ్మవారు రెండోసారి వస్తున్నారనమాట. ఇప్పుడైతే ఇంకా ఇళ్ళన్నీ మాపు పెట్టేసుకుని వాకిలలకి ముగ్గులు పెట్టేసుకుని రెడీ చేసుకున్నాను. అలాగే చలిమిడి చేసి వడపప్పు పానకం కూడా రెడీ చేసుకుంటున్నాను. పిండి బెల్లం నీళ్లు కలిపేసి ఇలా చలివిడి ముద్దలు అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. రెండు అమ్మవార్లు వస్తారు కదా! ఇంకా అమ్మవారికి ఇలా పాన్పు కూడా రెడీ చేసుకున్నాను. అలాగే పసుపు నీళ్ళు వేపాకులు వేసి రెడీ చేసుకున్నాను. ఇంకా అమ్మవార్లు అయితే సాయంత్రం అయిపోయిందండి. వచ్చేసరికి చీకటి పడిపోయిందనమాట. ఘటాలు ఎత్తుకున్న పిల్లలకి మనం కలిపి పెట్టుకున్న పసుపు నీళ్ళు కాళ్ళ మీద పోసేసి అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానిస్తామన్నమాట. ఇంకా మనం వేసుకున్న పానం పైన అమ్మవార్లని కూర్చుండపెట్టి ఇలా పూజ అయితే చేసుకుంటామన్నమాట. పసుపు కుంకుమ పూలు అక్షింతలు అన్నీ సమర్పించి ధూపం దీపం నైవేద్యం సమర్పించుకుంటాము. కొబ్బరికాయలు కూడా కొట్టి నైవేద్యం అయితే సమర్పించుకుంటాము. మనం పెట్టుకున్న చలిమిడి వడపప్పు పానకం అమ్మవారికి వారొడ్డించి ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇలా చలిమిడి పానకం వేసుకుంటే చలవని రెండోసారి వచ్చినప్పుడు ఇలా చేసుకుంటాం అనమాట. ఇంకా జాతర రోజున మూడోసారి వస్తారనమాట. నాకు వీలైతే ఆ వీడియో కూడా చేసి పెడతానండి. ఇలా అన్నీ సమర్పించుకున్న తర్వాత కూడా వచ్చిన పూజారి కూడా ఇంకా దీపం ధూపం అన్నీ చూపించేసి మనకి ప్రసాదంగా పసుపు వేపాకులు మనం పెట్టుకున్న చలిమిడిలో వాళ్ళు సగం తీసుకుని సగం మనకి ప్రసాదంగా విడిచిపెడతారనమాట. ఇంక ఇలా అమ్మవారి దగ్గర పసుపు ముద్ద వేపాకులు ఇస్తారండి. ఇంక ఇలా ఘటం ఎత్తేస్తారనమాట. మన పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు తీసుకొచ్చిన పిల్లలు ఘటాలు తీసేసుకుంటారనమాట. మనం వేసిన పాను పైన బియ్యం కూడా తీసుకుంటారు. ఇలా సగం ప్రసాదం మనకి విడిచిపెడతారనమాట. ఇంకా దీనికి ఈ జాతరకి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఇలా తాటాకులు కోసుకొచ్చి ఎండలో పెట్టి ఒక గంట పాటు ఎండలో పెట్టి ఇలా ఎండిన తర్వాత బుట్టలు అయితే అల్లుతారనమాట. వీటిని జజ్జనక బుట్టలు అంటారండి. ఇది ఊరి ఆచారం అనమాట. కొంతమంది అయితే డిస్పోజల్ గ్లాసుల్లో వేస్తారు, కానీ మా ఇంట్లో అయితే ఇలా బుట్టలే అల్లుతారు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా మా ఆయన అల్లుతారనమాట. ఇలా బుట్టలన్నీ అల్లేసుకుని దీనిలో సేలోంచి ఒక పంట సేలోంచి మట్టి తెచ్చి మట్టి నింపుకొని నవధాన్యాలు నానబెట్టి ఆ నీళ్ళన్నీ వంచేసి మొలకలు వచ్చిన తర్వాత ఈ బుట్టల్లో వేసి మొలకలు రప్పిస్తారనమాట. జాతర రోజున మగవాళ్ళు అయితే నైవేద్యం ఒక చాటలో కానీ జల్లెట్లో కానీ నైవేద్యాలు పెట్టి అన్ని ఎర్ర పసుపు కుంకుమ కలిపి ఎర్ర జ్యోతి కింద చేసి అందులో వత్తి నూనె వేసుకుని జ్యోతులు వెలిగించుకుని ఈ బుట్టలు పెట్టుకుని పట్టుకెళ్తారనమాట. ఆడవాళ్ళు అయితే వెండి పళ్ళాల్లో అరటి పళ్ళాస్తాలు ఎర్ర ముద్దలతో జ్యోతులు చేసుకుని వెలిగించుకుని ఈ బుట్టలు పెట్టుకుని పట్టుకెళ్తారనమాట. ఈ ఊరి ఆచారం అండి. ఈ బుట్టల్లో వేసిన నవధాన్యాలు మొలకలు బాగా వస్తే ఈ ఊరికి పంటలు బాగా పండుతాయని ఇక్కడ ఊరి వాళ్ళ నమ్మకం అనమాట. అలాగే మొలకలతో వచ్చిన బుట్టలు అయితే అలా పెట్టుకుని పళ్ళల్లో పెట్టుకుని పట్టుకెళ్తారండి. ఈ రోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.